నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు పెట్టుబడుల వెల్లువ మధ్యాహ్నానికే 1,04,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు తెలంగాణ అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్ లో విస్తృత చర్చలు రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న డిప్యూటీ సీఎం భట్టి కలెక్టరేట్ల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించిన రేవంత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం ఉద్ఘాటన అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట వేర్వేరు సంస్థల సీఈఓలతో సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో అవకాశాలపై వివరణ రెవెన్యూ శాఖపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష 22A ప్రీహోల్డ్ భూములపై అధికారులతో చర్చ సత్వర పరిష్కారానికి సూచన తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించిన సిఐడి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్న ధర్మాసనం 8వ రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం 200కు పైనే విమానాలు రద్దు సర్వీసుల్లో 5% కోత విధించిన డీజీసీఏ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. సదస్సు తొలి రోజు 3,97,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఎంఓయూలు కుదరగా ఇవాళ ఇప్పటి వరకు 1,04,350 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు ఖరారయ్యాయి. పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రేవంత్ రెడ్డితో ఫిరోజ్ షా గోద్రేజ్ రాకేష్ స్వామి సమావేశమై హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరణపై చర్చించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. తాజ్ జీవీకే మేనేజింగ్ డైరెక్టర్ శాలిని భూపాల్ కూడా సీఎంను కలిసి ఆతిథ్య రంగంలో తాము చేపట్టబోయే ప్రాజెక్టులను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రెస్టీజ్ గ్రూప్ సీఈఓ స్వరూప్ అవినేష్, అనలాగ్ ఏఐ ప్రతినిధులు, కేఈఐ గ్రూప్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హవీషా హాస్పిటాలిటీ, సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలిన్ గ్రూప్, మల్టీవర్స్, కారవాన్ ప్రతినిధులు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ తెలంగాణలో డైరీ వ్యాపార విస్తరణకు ఎంఓయూ చేసుకుంది. ఫర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక ఫుడ్, అగ్రికల్చర్ R&D సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో 650 కోట్లతో ఫుడ్, బెవరేజ్ తయారీ యూనిట్ 2 విస్తరణకు కేజీఎస్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 1,100 కోట్లతో ప్రీమియం ఎగుమతి దృష్ట్యా ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ ఏర్పాటుకు వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ ఎంఓయూ చేసుకుంది. 1,500 కోట్లతో ఫుడ్, ఎఫ్ఎంసీజీ మల్టీ ప్రొడక్ట్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. 1,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణ చేపడతామని కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఫెసిలిటీస్, అనుబంధ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. 6,750 కోట్లతో ఒక జీడబ్ల్యూ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ఏజీపీ గ్రూప్ ముందుకొచ్చింది. 70,000 కోట్లతో ఒక జీడబ్ల్యూ ఏఐ రెడీ డేటా పార్క్ అభివృద్ధి చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వంతో ఇన్ఫ్రా క్రీ డీసీ పార్క్స్ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 150 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. 3,000 కోట్లతో తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, ఏఐ ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని పర్వ్యూ గ్రూప్ ఎంఓయూ చేసుకుంది. 1,800 కోట్లతో భారీ స్థాయి ఫార్మాసిటికల్ ఫార్ములేషన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హెటెరో గ్రూప్ ఒప్పందం చేసుకుంది. 1,000 కోట్లతో అత్యాధునిక కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తామని భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది. 2,000 కోట్లతో కాంప్లెక్స్ జెనరిక్స్, ఇంజెక్టబుల్స్, ఓరల్ సాలిడ్స్, బయోసిమిలర్స్, బయోలాజికల్ విస్తరణ చేపడతామని అరబిందో ఫార్మా ఎంఓయూ చేసుకుంది. 4,000 కోట్లతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్, R&D, CDMO సౌకర్యాల విస్తరణ చేపడతామని బయోలాజికల్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంచడం అనే అంశంపై జరిగిన సెషన్లో భట్టి పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదని, భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రతిజ్ఞ అని చెప్పారు. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం $185 బిలియన్ వరకు ఉందని, $3 ట్రిలియన్ చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరిన్ని రోడ్లు, భవనాలు నిర్మిస్తేనే లక్ష్యం చేరుకోలేమన్న ఆయన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని వివరించారు. If we want to be the innovation capital of Asia, we must move from ease of doing business to ease of innovating. We must move from just clearing files to creating ecosystem. We have the talent, but innovation is expensive. Innovation is risky also. We as a state, we are ready to move from being just a regulator to being a catalyst, a partner that shares the risk to reap the rewards for our people. There is a fear that higher productivity equates to automation and job losses. How can we hope to address it? How do we ensure that deep tech doesn't just stay in Cyberabad? How do we incentivize capital to solve boring problems like increasing the productivity of a weaver in Warangal or a farmer in Nizamabad or in Khammam, etc., etc.? దేశంలో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఫార్మా రంగం మరింత విస్తరిస్తోందని గ్లోబల్ సమ్మిట్లో జీనోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్ అంశంపై చర్చ సందర్భంగా వివరించారు. ఈ చర్చలో లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ, అరబిందో ఫార్మా డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్న శ్రీధర్ బాబు ఎకోసిస్టమ్ను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమల విస్తరణ చేపట్టాలని సూచించారు. What Telangana could achieve over the past 25 years and the city of Hyderabad could evolve itself. I wish and see what we are trying to provide onto the platform, under the platform of One Bio. This is a platform where all the companies can use this platform, having access to the technology and come up with innovation. That is high time what we would come up with $1 billion molecule. We have a hope and we have a trust in the entrepreneurial spirit, which they keep on dynamically moving. I see many entrepreneurs who have lots of expertise in this domain have still great other thinking that he wants to come up what after 25 years what this healthcare needs. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనే విజన్తో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అందుబాటులో గృహ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ రంగంపై గ్లోబల్ సమ్మిట్లో జరిగిన చర్చలో వివరించారు. ఈ చర్చలో గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, పలువురు రియల్టర్లు, క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ నగరాల్లోని పరిస్థితిని మంత్రి దృష్టికి తెచ్చిన రియల్టర్లు అఫోర్డబుల్ గృహాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి హామీ ఇచ్చారు. Telangana has always contributed for provision of housing towards all sections in the state. With our government constructing over 42 lakhs houses under old Indiramma scheme and now another 3.5 lakhs houses in progress under new Indiramma Illu scheme. Housing Board and Rajiv Swagraha have also contributed to over 1 lakh middle income houses. However, there is a huge gap between demand and supply. So time has come to move beyond individual schemes and to formulate a comprehensive affordable housing policy that can guide our action till 2047. తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పర్యాటక రంగం పాత్ర కీలకమని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజంపై జరిగిన సెషన్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీ ఎక్స్పీరియం ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపద గురించి చాలా మందికి తెలియదన్న జూపల్లి అందరూ చారిత్రక ప్రదేశాలను సందర్శించాలని సూచించారు. మన చరిత్ర, సంస్కృతి, వారసత్వం వైవిధ్యభరితమని వివరించారు. Conducting this event is for making $3 trillion economy. It is the duty of our government, that is for the betterment of the people, to fulfill
their dreams. We have to improve our economy. Though it may appear a big task, but still nothing is impossible in this world for a willing mind. Achieving this goal, tourism department also plays a key role. Most of you might be aware, few of the countries globally, especially in the Middle East and the Asian countries, they don't have any other resources other than sea. Still, they could achieve now their purchasing per capita income is much higher than most of the countries. So we are lagging behind. It is a most neglected sector. Now our government focusing on this tourism. మూసీకి పూర్తి స్థాయిలో పునరుజ్జీవం కల్పించడం ద్వారా ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు, గాలి, వాతావరణం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్లో బ్లూ, గ్రీన్ ఇన్ఫ్రాపై జరిగిన చర్చలో మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్లతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రణాళికపై రూపొందించిన ఆడియో విజువల్ను మంత్రి ఆవిష్కరించారు. మూసీలో శుభ్రమైన నీటి ప్రవాహం నిరంతరం ఉండే విధంగా గోదావరి జలాలతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఇటీవల వచ్చిన మూసీ వరదలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తున్నట్లు తెలిపారు. చెరువులకు పూర్వ వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్న శ్రీధర్ బాబు హైడ్రా ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరోగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్వాల్గూడలో అతిపెద్ద ఎకో పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవం చేపట్టిన ప్రభుత్వంపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి కావాల్సిన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు అద్భుతమైన క్రీడా పాలసీ తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చలో వాకిటి శ్రీహరి, మంత్రి అజారుద్దీన్లతో పాటు క్రీడాకారులు పివి సింధు, గుత్తా జ్వాల, గోపీచంద్, అంబటి రాయుడు, అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. క్రీడాభివృద్ధిలో మైదానాల పాత్ర చాలా కీలకమని, వాటిని ప్రభుత్వం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని మంత్రి అజారుద్దీన్ వెల్లడించారు. క్రీడాకారులకు ఆర్థిక సమస్యలు లేకుండా చూస్తామన్నారు. గతంలో కోచ్ల కొరత ఉండేదని, ఇప్పుడు దాన్ని అధిగమించామని పేర్కొన్నారు. క్రీడాకారుల విజయానికి మౌలిక వసతులు, కోచ్లు చాలా కీలకమని పివి సింధు అన్నారు. ప్రతి దశలోనూ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరమన్నారు. Yeah, I think the most important thing is, as many of them mentioned here already, I think, grassroots levels is where something we'll all have to start off with. But I think the most important thing also where it starts with is the support system when it comes to, the coaching and the way they're coaching the athletes. I mean, there are coaches, there are trainers, there are SNCs who are actually coaching, but it needs to be very uniformed in such a way that every athlete gets the importance. And I know there are a lot of academies, a lot of stadiums, but I would say, it needs to be focused on every academy and every stadium where every athlete gets the equal importance. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచేందుకే అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద తెలంగాణ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9కున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పలు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈ విగ్రహాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.8 కోట్ల రూపాయలతో 33 కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాలను రూపొందించారు. అయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్ జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఇంకా పూర్తి కాలేదు. మిగిలిన 27 కలెక్టరేట్ల ఆవరణల్లో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం.
పీజీఆర్ఎస్ సహా 22A ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు, రీసర్వే, ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, CCLA అధికారులు హాజరైన ఈ భేటీలో గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి 5,28,217 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 4,55,189 ఫిర్యాదులు పరిష్కరించగా మరో 73,000 వరకు పరిశీలన దశలో ఉన్నట్టు వివరించారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు అందినట్టు తెలిపారు. ఎక్స్ సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు ఉన్నవారి భూములను 22A నుంచి తొలగించారని తెలిపారు. 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే వెబ్లాండ్ 2.0లో వివరాల నమోదు చేసినట్టు తెలిపారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూ రికార్డులను అప్డేట్ చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాల పునః పరిశీలించాలని తెలిపారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయార్జనే లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓప్స్ ర్యాంప్ CEO వర్మతో సమావేశమై అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డిని కోరారు. జెడ్ స్కాలర్ CEO జే చౌదరితోనూ సమావేశమైన లోకేష్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ను కోరారు. రిగెట్టి కంప్యూటింగ్ CTO డేవిడ్ రివాస్తో సమావేశమై ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఓమియం CASTO చొక్కలింగాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కాన్వా CCSO రోబ్ గిగిలియోను కోరారు. అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా VC మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ను కలిసిన లోకేష్ ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని సెలెస్టా VC మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తెలిపారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించి జనవరి, ఫిబ్రవరి మధ్యలోనే అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతోన్న మౌలిక వస్తువుల కల్పన పనులు పరిశీలించారు. నిర్దేశించుకున్న గడువు మేరకే రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తామన్న ఆయన అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి దశ భూ సమీకరణలు చేపడతామన్నారు. రైతులు ముందుకొచ్చి రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం. అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం, కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను ప్రారంభించారు. మంగళగిరి APISC ప్రాంగణం నుంచి వర్చువల్గా జరిగిన ఈ ప్రారంభోత్సవంలో మంత్రి సహా వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఇవి కీలకం కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు దేశ దశా దిశ మార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఏపీలో మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ నెల 11 నుంచి 25 వరకు జరగనున్న ఈ యాత్రలో 3 పార్టీల నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్పేయిని చూస్తే అర్థమవుతుందని చంద్రబాబు తెలిపారు. నాడు అణుపరీక్షలైనా, నేడు ఆపరేషన్ సింధూర్ అయినా, నాడు చతుర్భుజి అయినా, నేడు సాగర్మాల అయినా ఇవన్నీ ఎన్డీఏ పాలనలో విజయవంతమైన కార్యక్రమాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా దేశాన్ని 2047 నాటికి నంబర్ 1 చేసేందుకు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.
తిరుమల పరకామణి చోరీ కేసుపై లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సిఐడి హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది. అదనపు నివేదికను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు సమర్పించాలని సిఐడికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధత తేల్చేందుకు విచారణ జరుపుతున్న సీజే నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందుంచాలని రిజిస్ట్రీకి తెలిపింది. అదనపు నివేదికను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. తెలంగాణలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీసీసీ అధ్యక్షులు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్దేశించిన 6 నెలల పనితీరు డెడ్లైన్ మరవరాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ గడువులోపు స్పష్టమైన పురోగతిని చూపించాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు. ఈ ఉదయం డీసీసీ అధ్యక్షులు, ఫ్రంటల్, అనుబంధ సంఘాల చైర్మన్లతో మహేష్ కుమార్ గౌడ్ జూమ్ ద్వారా సమావేశమై చర్చించారు. ఈ భేటీలో కీలక సూచనలు చేసిన పీసీసీ చీఫ్ కొత్త బాధ్యతలు స్వీకరించిన డీసీసీ అధ్యక్షులు, జిల్లా సీనియర్ నేతలు, ముఖ్య నాయకులను కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఓట్ చోర్ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ఈ నెల 14న ఢిల్లీలో జరిగే ఓట్ చోర్ మహాధర్నాను విజయవంతమయ్యే విధంగా చూడాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలపరిచే అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. దేశీయ అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా 8వ రోజు వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 58 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, విశాఖలో 6 సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 1 నుంచి 8 వరకు 7,30,655 మంది ప్రయాణికులకు 745 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరోవైపు సిబ్బంది కొరత కారణంగా పెద్ద సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయిన వేళ ఆ సంస్థ సర్వీసులు 5% కోత విధిస్తూ పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపునకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ను రేపు సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ 2200 సర్వీసులు నడుపుతుండగా అందులో 5% సర్వీసులు తగ్గనున్నాయి. అటు ఇండిగో ఎయిర్లైన్స్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లోక్సభలో చెప్పారు. Revised flight duty time limitations scientifically designed to prevent pilot fatigue are being implemented. These reforms are essentially for passenger safety. DGCA adopted a phased-wise implementation plan in consultation with all the stakeholders. Indigo had clearly assured full compliance with these norms and also confirmed its preparedness to undertake its winter schedule. Despite these assurances, prima facie, it was observed that internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టీవీకే అధినేత విజయ్ జోస్యం చెప్పారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత పుదుచ్చేరి సభ ద్వారా తొలిసారి ప్రజల ముందుకొచ్చిన కేంద్రం సహా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పుదుచ్చేరి, తమిళనాడు వేర్వేరు అని, కానీ 2 రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నట్టు చెప్పారు. పుదుచ్చేరికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాని ఇవ్వాలన్న విజయ్ ఈ డిమాండ్ సాధనకు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇదే డిమాండ్తో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నో ఏళ్ల నుంచి తీర్మానాలు చేసి పంపినా కేంద్రం పట్టించుకోవట్లేదని విజయ్ విమర్శించారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని పుదుచ్చేరి సర్కారు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తమ పార్టీ అడగగానే ర్యాలీకి భద్రత కల్పించిందని విజయ్ తెలిపారు. పాలనకు సంబంధించిన విషయాలను తమిళనాడు సీఎం స్టాలిన్ పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని సూచించారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. థాయిలాండ్కు పరారైన నైట్ క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రాను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సహకారం కోరారు. నైట్ క్లబ్ ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే లూథ్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనం కాగా ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవా పోలీసులు ఢిల్లీలోని లూథ్రా సోదరుల నివాసాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అప్పటికే వారి నివాసాలకు తాళాలు వేసి ఉన్నందున అధికారులు లీగల్ నోటీసులు అంటించారు. ఆ వెంటనే వారిపై లుకౌట్ నోటీసులు జారీ కాగా ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే లూథ్రా సోదరులు ఇండిగో విమానంలో ఫుకెట్ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే థాయిలాండ్కు పారిపోయారని నిర్ధారణకు వచ్చిన గోవా పోలీసులు వారిని పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం కోరారు. మధ్యప్రదేశ్ శివని జిల్లాలో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన ఓ శిక్షణ విమానం హైటెన్షన్ తీగలను ఢీకొని నేలకూలగా పైలట్ మరొకరు గాయపడ్డారు. విద్యుత్ తీగలు తెగిపడగా దాదాపు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెడ్ బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తారా ఎయిర్ స్ట్రిప్నకు 2 కిలోమీటర్ల దూరంలో అమ్గావ్లోని పొలాల సమీపంలో ప్రమాదానికి గురైంది.
33 kV హైటెన్షన్ తీగలను తాకుతూ నేలకూలింది. ఈ ఘటనలో విమానంలోని పైలట్ అజిత్ చావ్డా మరొకరు గాయపడ్డారు. విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు వారిని కాపాడారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వెల్లడించారు. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు బాదల్పార్ సబ్స్టేషన్ 33 kV విద్యుత్ లైన్లను తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీగలు తెగిపడి విమానం కూలినట్లు ఓ అధికారి చెప్పారు. భారత్, అమెరికా మధ్య ఈ నెలాఖరులోపు తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదరనుందని వార్తలు వెలువడుతున్న వేళ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. వ్యవసాయ దిగుమతులు, ముఖ్యంగా కెనడా నుంచి అమెరికాకు వచ్చే భారత బియ్యం, ఎరువులపై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. శ్వేత సౌధంలో అమెరికా రైతులకు $12 బిలియన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ట్రంప్ భారత్ సహా ఆసియా సరఫరాదారుల వ్యవసాయ దిగుమతులపై విమర్శలు చేశారు. ఆసియా దేశాల వ్యవసాయ దిగుమతులు అమెరికా రైతులకు సవాల్గా మారాయని, ఈ సమస్య నుంచి తమ రైతులను కాపాడేందుకు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వాణిజ్య భాగస్వాముల ద్వారా $1 ట్రిలియన్ సుంకాలు వస్తున్నాయని, వారు తమను బాగా ఉపయోగించుకున్నారని ఆయన మండిపడ్డారు. జపాన్లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావమే చూపింది. ఈ భూకంపం ధాటికి ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఫలితంగా వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లలోని వస్తువులు పైనపడి 33 మంది వరకు గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భూకంపం సంభవించిన వెంటనే జారీ చేసిన సునామీ హెచ్చరికలు ఉపసంహరించిన అధికారులు ప్రభావిత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. జపాన్ ఉత్తర తీరంలో గత రాత్రి సంభవించిన భూకంప కేంద్రం హచి నోహేకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూకంపం సంభవించిన తర్వాత ఇవాతే ప్రావిన్స్లోని కుజి పోర్టులో 7 మీటర్లు, అవోమోరిలో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రెండో రోజు పెట్టుబడుల వెల్లువ. మధ్యాహ్నానికే 1,04,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు. తెలంగాణ అభివృద్ధిపై గ్లోబల్ సమ్మిట్లో విస్తృత చర్చలు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దుతామన్న డిప్యూటీ సీఎం భట్టి. కలెక్టరేట్ల వద్ద తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించిన రేవంత్. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం ఉద్ఘాటన. అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పెట్టుబడుల వేట. వేర్వేరు సంస్థల సీఈఓలతో సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలపై వివరణ. రెవెన్యూ శాఖపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. 22A ఫ్రీహోల్డ్ భూములపై అధికారులతో చర్చ. సత్వర పరిష్కారానికి సూచన. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించిన సిఐడి. రేపు ఉత్తర్వులివ్వనున్న ధర్మాసనం. 8వ రోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం. 200కు పైనే విమానాలు రద్దు. సర్వీసుల్లో 5% కోత విధించిన డీజీసీఏ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.